మీనా కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి, "నేను నైటే చెప్పాను కదా! త్వరగా వెళ్ళాలి అని చెప్పి. అందుకే అన్నీ రెడీ చేశావా లేదా? నా బాత్రూమ్‌లో అంతా స్నానానికి రెడీ చేశావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "లేదండి, ఇప్పుడు మీరు మీ రూమ్‌లోకి వెళ్ళడం కాదు. పైన బాత్రూమ్ ఉంది కదా! ఆ బాత్రూమ్‌లోకి వెళ్లి మీరు అంతా రెడీ అయ్యి రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "అదేంటి, నా బాత్రూమ్ ఉంది కదా! మళ్ళీ అక్కడికెందుకు వెళ్ళడం? నేను వెళ్ళను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "వాళ్ళకి ఇచ్చాం కదండీ ఆ రూమ్, వాళ్ళు వాడుతున్నారు. అందుకే మీరు కాస్త పైకి వెళ్లి రెడీ అయ్యి కిందకి రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "అలా ఎలా కుదురుతుంది? ఒకరోజు రాత్రి ఇచ్చామని రోజంతా వాళ్ళే ఉంటారా ఏంటి? ఇక ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసైతే రవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో రవి రెడీ అవుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంట్రా ఇంకా శోభనం పెళ్ళికొడుకా? ఇంకా రెడీ అవ్వలేదా ఏంటా? నువ్వు ఇక ఈ రూమ్‌లో నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఒక్కరోజు ఇచ్చానని ఈ రూమ్‌లోనే ఫిక్స్ అయిపోయి ఉండిపోదాం అనుకుంటున్నావా ఏంటా? ఈ రూమ్ నాది. నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను. ఈ రూమ్‌లో నువ్వు ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసైతే తనని బయటకు తోసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రవి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "ఏంటి అన్నయ్య ఇలా చేస్తున్నాడు?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "బయటకు పోరా" అని చెప్పేసైతే తనని బయటకు తోసేస్తూ ఉంటాడు.